నమస్తే. సైబర్ టెర్రరిజం మొదలుపెట్టిన చైనా ఇండియాలోకి దొంగ చూపులు చూస్తోంది. భారత బలాలపై దాడులు చేస్తూ భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముంబై బ్లాకౌట్తోనే ఇండియన్స్ షాక్ తింటే రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ బయటపెట్టిన మరిన్ని విషయాలు ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సైబర్ టెర్రరిజం మొదలుపెట్టిన చైనా 5 రోజుల వ్యవధిలో 40,300 సార్లు దాడులు. భారత్ బలాలను దెబ్బతీయాలని టార్గెట్ పెట్టుకుందా? వ్యాక్సిన్ నుంచి పోర్టుల వరకు దేన్ని వదలని డ్రాగన్. ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతిసారి ఆ అంచనా రాంగ్ అని చైనా ప్రూవ్ చేస్తూనే ఉంది. సరిహద్దులో కవ్వింపులు, దురాక్రమణలు, ఎదురు దెబ్బలు తగిలినా సిగ్గు లేకుండా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న డ్రాగన్ కంట్రీ మాత్రం తన తీరు మార్చుకోవటం లేదు. ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్లుగా దగుల్బాజీ పనులకు దిగుతోంది. గాల్వన్ లోయ ఘటన ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో మెదులుతోన్న వేళ సైబర్ టెర్రరిజాన్ని మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఇండియా వైపు దొంగచూపు చూస్తోంది. ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సవాల్ విసురుతోంది. పైకి మాత్రం ఏమీ తెలియదన్నట్లు నంగనాచి కబుర్లన్నీ చెప్తోంది. విద్యుత్ గ్రిడ్ సర్వర్లో చొచ్చుకొచ్చిన చైనా ఇప్పుడు మరింత నీచానికి దిగుతోంది. ఇండియాకు బలంగా భావించే సంస్థలు, వ్యవస్థలను టార్గెట్ చేస్తోంది. మన దేశంలో విద్యుత్ సరఫరా వ్యవస్థల్లోకి చైనా మాల్వేర్ ఎంటర్ అయిందని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ బయటపెట్టింది. మొత్తం 12 భారతీయ సంస్థలకు చెందిన 21 ఐపీ అడ్రస్లపై హ్యాకర్లు దాడి చేసి వాటికి సంబంధించిన కంప్యూటర్లలోకి మాల్వేర్ని చొప్పించారని వివరించింది. చైనా అధికార వ్యవస్థకు చెందిన రెడెకో ఈ నేరానికి పాల్పడిందని వివరించింది. అయితే అలాంటిదేమీ లేదని కేంద్రం అంటున్నా చైనా సైబర్ దాడులు చేసిందన్నది మాత్రం నిజం అన్నది చాలా మంది వాదన. తమ సంస్థ గుర్తించిన రికార్డెడ్ ఫ్యూచర్ లాంటి సంస్థ బయటపెట్టడంతో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. త్వరలోనే డ్రాగన్ కంట్రీ బాగోతం బయటపడ్డం ఖాయం. నిజానికి హ్యాకర్లు చేసిన ప్రయత్నాలేమీ చిన్నవి కాదు. కేవలం 5 రోజుల వ్యవధిలో 40,300 సార్లు ఐటీ, బ్యాంకింగ్ వ్యవస్థలపై దాడులకు ప్రయత్నించారు. ఆఖరికి కరోనా టీకాలు రూపొందించిన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ పై కూడా దుండగులు కన్నేశారు. రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ బయటపెట్టిన మరిన్ని విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఆధిపత్యం కోసం మరీ ఇంత దిగజారాలా అని డ్రాగన్ కంట్రీని ఈసడించుకునేలా చేస్తున్నాయి. భారత్కు బలంగా భావించే ప్రతి సంస్థను వ్యవస్థలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ మరిన్ని కీలక విషయాలను బయటపెట్టింది. ఎన్టీపీసీ, పోస్కోతో పాటు 10 పవర్ సెక్టార్లపై చైనా సైబర్ దాడులకు దిగింది. దీంతో పాటు ఆయిల్, గ్యాస్ సంస్థలు, చివరికి ఇండియన్ రైల్వేస్లోకి కూడా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ముంబై బ్లాకౌట్కు కారణమైన రెడెకో సంస్థనే సైబర్ దాడులకు పాల్పడిందని రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ అంటోంది. రెడెకో అనేది చైనా ప్రభుత్వ మద్దతున్న సంస్థ. భారత్కు బలమనుకున్న ప్రతి సంస్థపై, వ్యవస్థపై దాడి చేసేందుకు చైనా సైబర్ టెర్రరిజానికి దిగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో పవర్ గ్రిడ్ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా రైల్వేస్ వెన్నుముక లాంటివి. దీంతో పాటు ఇండియన్ ఆయిల్ లాంటి సంస్థను కూడా హ్యాక్ చేసేందుకు విఫల యత్నం చేసింది చైనా. ఇక బ్లూ ఎకానమీ అభివృద్ధి అంటూ కేంద్రం కీలక నిర్ణయాలకు అడుగులు వేస్తోన్న వేళ సముద్రయాన ఆస్తులు, సంస్థలను కూడా డ్రాగన్ కంట్రీ టార్గెట్ చేసింది. హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2020 అక్టోబర్ నుంచి రెడ్ ఎకో అనే హ్యాకింగ్ గ్రూప్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు యాక్టివ్గానే ఉందని రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 12న ముంబై పవర్ గ్రిడ్ దాదాపు 2 గంటల పాటు విఫలం కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రైళ్లు ఆగిపోవడం,
ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సలో ఉన్న వేలాది మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకేం సంబంధం లేదని ఇప్పుడు చైనా బొంకుతున్నా అసలు విషయం బయటపడడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ లేదు. గాల్వన్ ఘటన తర్వాత చైనాకు చెందిన యాప్లపై ఇండియా బ్యాన్ విధించింది. అప్పటికే రగిలిపోయి ఉన్న డ్రాగన్ కంట్రీ ఏం చేయడానికి ఏమీ లేక సైబర్ టెర్రరిజానికి దిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో రెండు దేశాల మధ్య పరిణామాలను పరిశీలిస్తే దొంగ చైనానే అని స్పష్టంగా తెలియడం ఖాయం. ఏ రకంగా చూసినా ఏసియాలో చైనాకు పోటీగా నిలుస్తున్న దేశం ఇండియానే. దీంతో తన జిత్తులమారి వేషాలను మరోసారి పదును పెడుతోంది డ్రాగన్ కంట్రీ. సైబర్ టెర్రరిజానికి తెరతీసి దాడులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు కుట్రలు చేస్తోంది. ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలంటే ఆ మార్గం వేరు. ఇలాంటి చిల్లర వేషాలకు దిగుతూ డ్రాగన్ కంట్రీ నీచపు పనులు చెప్పాలంటే భారీ జాబితానే ఉందని పలువురిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.